తర్వాత ఫస్ట్ హాల్ టికెట్ ఇస్తారు. ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నంబర్ ఎందుకు ఇచ్చిర్రు? నంబర్ 1, అసలు భారతదేశ చరిత్రలోనే, తెలంగాణలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఏ ఎగ్జామ్ రాసినా, ఎక్కడ కూడా మెయిన్స్ రాసినా ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నంబరే మెయిన్స్లో కూడా హాల్ టికెట్ ఉంటుంది. మరి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, వాళ్ళ పేరు చెప్పదలుచుకోలే కానీ హాల్ టికెట్ నంబర్ చూడొచ్చు. ఈ పైనది ఉన్నదేమో ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నంబర్, కింద మెయిన్స్లో ఇంకొక హాల్ టికెట్ నంబర్ ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది? దీంతోనే ఈ హాల్ టికెట్ చేంజ్ చేయడంతోనే ఈ స్కామ్ అనేది మొదలైంది. ఇక డీటెయిల్స్ కూడా మీకు ముందరికి పోతాను. ఒక్కసారి మీరు చూడొచ్చు, మొత్తము వీళ్ళిచ్చిన మొత్తము రిజల్ట్స్, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ఇలా టోటల్ ఎగ్జామ్ రాసింది, మెయిన్స్ రాసిరి అని కంప్లీట్ చేసిన తర్వాత మన టీఎస్పీసీ వాళ్ళు ఏది పెట్టిర్రు అనేది మీకు క్లారిటీగా చెప్తా ఉన్నాను. వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టిండ్రు. ఏమని పెట్టిర్రు? మొత్తము 21,093 మంది ఎగ్జామ్లు రాసిండ్రు అని చెప్పిండ్రు. అంటే బయోమెట్రిక్ పెట్టిండ్రు, దీంట్లో ఎటువంటి కౌంట్ తప్పొచ్చే అవకాశం లేదు. సో వాళ్ళు ఇచ్చే క్లియర్ ఫిగర్ వాళ్ళు డిక్లేర్ చేసింది 21,093, 21,093 మందిని. మళ్ళా రిజల్ట్ అనౌన్స్ చేసేటప్పుడు ఎంతమంది చేసిర్రు? 21,103 మంది అనౌన్స్ చేసిర్రు. ఎగ్జామ్ రాసింది 21,093 మంది అయితే రిజల్ట్ 21,103 మందికి ఎట్లా అనౌన్స్ చేస్తారు? అంటే ఆ అడిషనల్ ఉన్న 10 మంది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిర్రు అడిషనల్ ఉన్న 10 మంది? దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది నేను గాలి మాటలు చెప్తలేను. ఇది చూడండి, వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది చూయించి మరీ చెప్తా ఉన్నా మీకు. వాళ్ళ వెబ్సైట్లో పెట్టిందే నేను మాట్లాడుతూ ఉన్నా. మరి ఈ తేడా ఎందుకు వచ్చిందో మొత్తము తెలంగాణ ప్రజల్లో ఉన్న యువత అందరు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొన్న ఎగ్జామ్స్ రాసిన ప్రతి యువతకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ఇంకొక పెద్ద స్కామ్. ఈ స్కామ్ ఏంది? అసలు హాల్ టికెట్ నంబర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. హాల్ టికెట్ నంబర్లు ఎవ్రీ 2 ఒక హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, హాల్ టికెట్ నంబర్ 470, 471 ఉన్న సిరీస్ ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇట్లా 654 మంది ఉన్నారు. 470 to 471 హాల్ టికెట్ నంబర్ ఉన్న వాళ్ళందరికీ, దాని కింద ఆ సిరీస్ ఉన్న హాల్ టికెట్ నంబర్ అందరికీ 253 మార్కులు, అందరికీ సేమ్ మార్కులు వస్తాయి. 0.5% కూడా డిఫరెన్స్ ఉండదు, సేమ్ మార్క్స్. 306, 307 ఉన్న సిరీస్ ఉన్న హాల్ టికెట్ ఉన్న వారికి 373.5 అందరికీ సేమ్ మార్క్స్ వస్తాయి. 438, 439 ఉన్న హాల్ టికెట్ నెంబర్ ఉన్న సిరీస్ వాళ్ళందరికీ 270.5 మార్క్స్ వస్తాయి. ఈ మార్క్స్ అన్నీ సేమ్ ఎట్లుంటాయి? 654 మందికి మొత్తం ప్రతి ఒక్కరికి సేమ్ మార్క్స్ ఇచ్చిండ్రు. ఇది ఎట్లా సాధ్యం? 0.5% కానీ ఒక మార్క్స్ అనేటి 654 మందికి ఒక్కటే మార్క్స్ వస్తాయండి? సేమ్ మార్క్స్ వస్తాయా? అంటే వీళ్ళు ఏం కరెక్షన్ చేసినట్టు? అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ 276, 278 ఇళ్ళ మార్క్స్ ఆల్టర్నేట్ హాల్ టికెట్ నెంబర్స్ ఇవి. ఇదేమో ఇంతకుముందు చెప్పింది కంటిన్యూస్ హాల్ టికెట్స్ 470, 471 కంటిన్యూస్. ఇప్పుడు నేను చెప్పేది ఆల్టర్నేట్ హాల్ టికెట్ నంబర్స్. హాల్ టికెట్ నంబర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 276, 278, 277 ఉండదు. ఇలా 276, 278 ఇది వచ్చిన దాంట్లో 441 మార్కులు. ఇవే మొత్తం 700 చిల్లర మందికి, 702 మందికి సేమ్ మార్క్స్ ఉంటాయి. 0.5% తేడాతోనో కొంచెం సేమ్ మార్క్స్ మొత్తం అందరికీ. అసలు ఈ పేపర్లు కరెక్షన్ చేసిండ్రా? ఈ పేపర్లు కరెక్షన్ చేయలేదా? ఇది నేను చెప్పిన కవిత్వం కాదు. వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసిన ఈ మార్క్స్ అన్ని. ఎట్లా వస్తాయి అందరికీ ఒకటే మార్క్స్? అంటే దీనికి జవాబు పాపం వాళ్ళు పోయి రాసిన వాళ్ళు అడిగితే ఒక్కరికి కూడా దీని మీద జవాబు చెప్పరు. మరి జవాబు ఎందుకు చెప్తలేరు? మీరంతా కరెక్ట్ ఉండుంటే దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి మీరు అంతా కరెక్ట్గా చేసి ఉంటే ఎందుకు దీని మీద జవాబు చెప్తలేరు? మళ్ళా తర్వాత దీని కరెక్షన్ ఎవరితో చేయించిండ్రు? ఇట్లాంటి మార్క్స్ చేయడానికి
డిగ్రీ లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, ప్రైవేట్ సంస్థల ఉన్న వాళ్ళు మన కోచింగ్ సెంటర్సు, ఎక్స్పైరీ కోచింగ్ సెంటర్స్తోని కరెక్షన్ చేయించారు. ఇది ఎంతవరకు కరెక్టు? కరెక్షన్ అనేది ఎవరితో చేపియాలి? ప్రొఫెసర్లతో చేపియాలి. తర్వాత ఒక్కొక్క పేపర్ని 2 సార్లు కరెక్షన్ చేస్తారు. మరి ఆ 2 సార్లు కరెక్షన్ చేసింది కేవలం 60 రోజుల లోపలనే ఎట్లా కంప్లీట్ చేసారు? మినిమం కరెక్షన్ చేయాలంటే ఒక 4-5 months to 6 months కంపల్సరీ పడుతుంది. మరి ఇది ఎందుకు కరెక్షను? ఇది వీళ్ళతో చేయించిండ్రు, ఎందుకు ప్రొఫెసర్లతో చేయించలేదు? ఇది ప్రతి ఒక్కరికి అనుమానం ఉన్నది. ఇక దీంతో పాటు ఇక సెంటర్ల విషయానికి వస్తా. ఇక ఇది చాలా కీలకంగా చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇక సెంటర్ల విషయాలకు వచ్చేసరికి మొత్తము 25 సెంటర్లల్లా ఎగ్జామ్ రాసిన వాళ్ళు 10,135 మంది ఉంటే అందులో నుంచి జాబ్ వస్తుంది. కేవలం 69 మందికి మాత్రమే క్వాలిఫై అవుతారు. కానీ ఈ 2 సెంటర్ల రాసిన వాళ్ళు 18, 19 కోటి ఉమెన్స్ కాలేజ్ అనుకుంటా సెంటర్. ఆ సెంటర్లో 1,497 మంది రాస్తే మాత్రం 74 మందికి ఉద్యోగాలు వస్తాయాడా? అంటే ఇది పాసిబుల్ ఎట్లయితుంది? 10,000 మంది రాసిన కాడనేమో ఆడ 69 మందికి వస్తాయి. ఈ 2 సెంటర్లో రాసిన వాళ్ళకి మాత్రమే 74 మందికి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళా కూడా నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, ఈ 18-19 సెంటర్లో ఎందుకు ఉట్టి అమ్మాయిలతోని మాత్రమే ఎగ్జామ్ రాయించిండ్రు?